అటు హైదరాబాద్లో భారీ వర్షాలు జనాన్ని భయపెడుతున్నాయి. అదేవిధంగా అటు వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సత్తెనపల్లిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా సమాచారం. మాచర్ల, గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, చిలకలూరుపేటలోని శివారు ప్రాంతాలైతే జలమయమయ్యాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరుకుంది. రవాణాకు తీవ్ర అంతరం ఏర్పడింది. అటు నాగులేరు, చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురిసింది. సమీపంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణంలోని కత్త చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బీసీ కాలనీ జలమయమైంది. గుంటూరు రోడ్లో స్వర్గపురి వద్ద 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను పగలగొడుతున్నారు. మరోవైపు ఎల్లమంద గ్రామం వద్ద ఏడుమంగళ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరివాహక ప్రాంతమైన బుడగజంగాల కాలనీ, ఎలుకల కాలనీ, నాయి బ్రాహ్మణ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. కేసానిపల్లి గ్రామం వద్ద ఎస్ఆర్కేటీ కాలనీలో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. రాయిపాడు, లక్ష్మీనారాయణపురంలోకి భారీగా వరద నీరు రావడంతో అనేకిళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లింగంకుంట్ల గ్రామంలో మంచినీటి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ జలమయమైంది. నర్సరావుపేట శివార్లలో 2 బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలి అంటూ బస్సులోంచి కేకలు పెట్టారు. దాంతో స్థానికులు అక్కడికి వెళ్లి జాగ్రత్తగా ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే వారి సామాన్లన్నీ కూడా బస్సులోనే మిగిలిపోయాయి. బస్సు కూడా వాగునీటిలో ఒరిగిపోయింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. సుమారు 6 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మ వాగు వద్ద నిలిచిపోయాయి. రాజుపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారుల్లో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్య నగర్, వెంకటపతి కాలనీ, యానాది కాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తున్నాయి. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోనూ, పల్నాడు ఎక్స్ప్రెస్ రెడ్డిగూడెంలోనూ, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బెల్లంకొండలోనూ ఆగిపోయాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ను నల్గొండ జిల్లా మిర్యాలగూడెలో నిలిపేశారు.
భారీ వర్షాల ధాటికి గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. Pruébala.